హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము పల్లి నువ్వుల లడ్డు చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఈ లడ్డు డైలీ ఒక్కటి కానీ తిన్నారంటే మీ బాడీలో ఎంతో చేంజ్ వస్తుందండి. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈ పల్లి నువ్వుల లడ్డు కానీ తిన్నారు అంటే మంచి ప్రోటీన్ అందుతుంది, కాల్షియం అందుతుంది, బాడీకి కావాల్సిన అన్నీ కూడా ఈ లడ్డు నుంచి వస్తాయండి. హెల్త్కి చాలా చాలా మంచిది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ మేము 1 కప్పు తెల్ల నువ్వులు తీసుకున్నాము, 1 కప్పు పల్లీలు, దానికి 1 కప్పు బెల్లం తీసుకున్నాము. ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోద్దండి. ఆ స్వీట్నెస్ బెల్లంతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని ఈ పల్లీలు లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేపుకోవాలి. ఈ పల్లీలు మరీ బాగా వేగాల్సిన పని లేదండి. కొంచెం ఇలా అంటే పొట్టు ఊడేలాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే వీటిని బౌల్లోకి తీసుకుందాం. నువ్వులు వేసుకుంటున్నాము. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, నువ్వులు కలర్ చేంజ్ అయ్యాయి, కరెక్ట్గా వేగాయి. మరి ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదండి ఆ పల్లీలు, ఈ నువ్వులు. కొంచెం వేడి ఆరిన తర్వాత విడివిడిగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకండి, కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటే అప్పుడు అవి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, పల్లీలు నువ్వులు వేరువేరుగా ఇలాగా బరకగా మిక్సీ పట్టుకున్నామండి. మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకండి. ఇలా బరకగా ఉంటే ఈ లడ్డూలు తినేటప్పుడు పలుకుగా తగులుతూ చాలా టేస్ట్ బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని ఒక బౌల్ బెల్లం వేసుకున్నాం. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. ఈ బెల్లం అంతా మెల్ట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా వేసుకుంటున్నామండి. టేస్ట్ బాగుంటుంది. చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాము. సో ఈ స్వీట్నెస్ ఇదంతా కూడా బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ సూపర్గా ఉంటుంది. అస్సలు ఎక్కువ సాల్ట్ మాత్రం అస్సలు వేయకండి, చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం నెయ్యి వేసుకుంటున్నాము. ఇది పాకం రావాల్సిన పని లేదండి. ఇదంతా మెల్ట్ అయ్యి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ఈ నువ్వులు ఇంకా పల్లీల పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసుకొని దీన్ని నీట్గా కలుపుకుంటూ ఉండాలి. ఈ బెల్లం అంతా కూడా దీనికి పట్టేలాగా ఇలా కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, ఈ బెల్లం పాకం అంతా కూడా ఈ పల్లీలు నువ్వుల పొడిలో ఇలా కలిసిపోవాలి. చక్కగా కలిసింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. కొంచెం ఆరిన తర్వాత లడ్డూలు చేసుకుందాం. చూడండి, ఇది కొంచెం ఆరిన తర్వాత మనకి నచ్చిన సైజులో ఇలాగా లడ్డూల్లాగా ఫామ్ చేసుకోవడమేనండి. టేస్టీ పల్లి నువ్వుల లడ్డు రెడీ అవుతుంది. అసలు ఇది మన బ్లడ్ని అమాంతం పెంచుతుందండి. డైలీ ఒక్క లడ్డు తిన్నామంటే మన బోన్కి కూడా చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఇందులో మన బాడీకి కావాల్సిన ప్రోటీన్, కాల్షియం అన్నీ వస్తాయండి. ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ లడ్డూని రోజు ఒక్కటి తింటే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా కూడా చాలా హెల్త్కి మంచిదండి.
మనం వేసుకున్న ఆ బెల్లం స్వీట్నెస్ పర్ఫెక్ట్గా సరిపోయి నువ్వులు పల్లీలు పలుకు పలుకుగా తగులుతూ అసలు సూపర్ టేస్టీగా ఉందండి. అసలు ఒక్కసారి తిన్నారంటే ఇంకా లైఫ్లో దీని టేస్ట్ మర్చిపోలేరు, అంత బాగుంటుంది. అండ్ హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. డైలీ ఒక్క లడ్డు తినండి, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.